ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురువారం సంగారెడ్డి నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామీణ అభివృద్ధి, పేదలకు రుణ సాయం, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ అందజేయడం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 39,000 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్టు, అర్హులందరికీ రేషన్ కార్డులు అందే వరకు పంపిణీ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. జిల్లాలో 4,10,000 రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 6,000 మందికి నూతన రేషన్ కార్డులు అందజేసినట్టు వివరించారు. కళ్యాణలక్ష్మి పథకం కింద 213 మందికి చెక్కులు పంపిణీ చేయగా, షాదీ ముబారక్ పథకం కింద 123 మందికి 1,23,00,000 రూపాయల చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 160 మహిళా సంఘాలకు మెప్మా ద్వారా 25 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వైద్య సేవల మెరుగుదలకు సంగారెడ్డిలో కొత్త వైద్యశాల, 500 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి ప్రకటించారు. అనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరావు, టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈనాడు వైద్య కళాశాల ఇనాగ్రేషన్ let us say that you dream big, you dream positive, and dream where you grow along with the society and strengthen the society. I think when Vani was my secretary, I'm very lucky that I got a clear department right from the principal secretary. All are in this profession where they guide me and strengthen the government in taking policies where the medical education, medical services are strengthened. I think in 2023 I met Vani. I think she was the principal here, if I'm right there. And a constant interaction with the principal, the vice principal, the staff. It was a dream, it was a very uphill task. Basically the uphill task was, అన్నీ కావాలి. కానీ కొన్ని అంశాలలో మనము తొందరపాటు అనేది అవసరం లేదు. Particularly professions like medical education. You should not be in a hurry, because the difficulties we face in getting the permission from the NMCs are very difficult. The reason is, number one is your accommodation, your infra. Number two is your HR, HODs, professors, associate professors, assistant professors. Suddenly each college 24. ఈ రకంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కసారి 500 మంది, 300 మంది, 400 మంది కావాలంటే 8 కాలేజీలు, 9 కాలేజీలు ఒకసారి స్టార్ట్ కావాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇష్యూయింగ్ ద ఆర్డర్స్ ఇస్ వన్, గెటింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద NMC ఇస్ a big hurdle. Getting the permission from NMC, అందులో కూడా ఏముంది నీకు? Ultimately the HR, the human resources, faculty, because we don't want to compromise on the quality. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.